అలా ఆన్సర్ వెలిగించావు ఎందుకే? పొరపాటు అయిందండి. ఏమండి ఏమైందండి? కోర్టుకు వెళ్ళారు కదా, చిన్న సంగతి ఏమైందండి? ఏమవుతుంది? పబ్లిక్ ప్రాసిక్యూటర్ 4 పాయింట్లు ఎత్తి 6 పేజీలు తిప్పి 12 మాటలు ఇటు అటు విసిరి బల్ల టపో 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 గుద్దేసరికి జడ్జి లేడు. జడ్జి మీ చిన్న వంటింట్లో వంట చేసుకునే ఆడదాన్ని ప్లేవగా పెట్టాడు. ఆ కోర్టుకు చేసిందో తెలుసా? 4 సార్లు. ఇంతకీ చిన్న సంగతి ఏమైంది? చిన్నాన్న కురే చిన్నాన్న అయితే నిన్ను కన్న నాన్న అయితేనే అందరికీ ఏడుస్తా. కూలీ చేసేవాళ్ళ కుటుంబంలో పుట్టేవే నువ్వు కూలీ చేస్తావే. అవసరం వస్తే నన్ను కూడా కూలీ చేస్తావు. భోజనం నువ్వు పెట్టే తోటకూర కాడ భోజనం నాకెందుకే? దానికోసం నేను అక్కడికి రావాలంటే ఇక్కడ తీసుకురా భోజనం. ఇక్కడ తీసుకురా భోజనం తీసుకురా. నాకు కోడి కూర కావాలి. తీసుకురా. మల్లిక, నన్నే చంపాలనుకున్నావు కదా, నా మీద పగ సాధించాలనుకున్నావు కదా. ఇప్పుడు ఎక్కడ ఉందో? ఎక్కడుంటుంది? అవలోకం ఉంటుంది. ఏమింత సడన్ గా వచ్చామని యమధర్మరాజు అడుగుతాడు. నా పేరు చెబుతుంది. యమధర్మరాజు నన్నేం చేస్తాడు? నా డేటుకు ముందు యమధర్మరాజు వచ్చాడంటే నన్ను పాలేదులు పట్టుకుంటారు, మధ్యలో పట్టుకున్నారు, చేశారు. మీరిద్దరు అక్కడ కలుసుకోండి. ఎక్కడ పెట్టే యోగ్యత నీకు, తినే అర్హత నాకు ఈ నాటితో తీరిపోయింది. నేను హోటల్లో ఫోన్ చేస్తాను. హోటల్లో మీరు వెళ్ళడానికి వెళ్ళండి. ఈ పరిస్థితుల్లో మీరు బయటకు వెళ్ళకండి. మల్లిగా, నేనెంతో ప్రేమగా ఉత్తరాలు రాస్తే అవే పట్టుకొని నన్ను బెదిరించాలంతో కదా. ఎక్కడ ఉత్తరాలు? బీరువాలో ఉన్నాయి. ఎక్కడ ఎదురుతా? జేబులో ఉన్నాయి. జేబులో రాధా, ఏమిటి పిచ్చి? నువ్వు తినకుండా కూర్చుంటే వారు విడుదలవుతారా? ఆ బాధ్యత అంతా నాదిన్నానుగా. తిను. వద్దక్క, నాకు ఆకర్లేదు. జయ, ఎవరు? జయ, ఏమిటిది ఇప్పుడు వచ్చా? ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నా? ఇలా కూర్చో. వదినా, అన్నయ్య వచ్చాడా? చూసావా అక్క, ఎంతైనా ఒక్క కడుపున పుట్టిన బంధం అంత సులభంగా తెగిపోతుందయ్యే. నాకు తెలుసు, వారిని విడిపించడానికి మా అన్నయ్య అన్ని విధాలా ప్రయత్నిస్తాడని నాకు బాగా తెలుసు. అన్నయ్య, అన్నయ్య మాట్లాడే. అన్నయ్య లేదు, మీ అన్నయ్య రాలేదు. అన్నయ్య రాలేదా? చూడండి, మా చిన్నాన్న వకీలు మీరేగా? అవును. ఏ? మల్లిక, జయ, జయ, ఇప్పుడు అర్థమైంది నువ్వెందుకు బాధపడుతున్నావు.
నువ్వు చేసింది సామాన్యమైన పని కాదమ్మా. ఇల్లాలిగా చేయకూడని పనే చేశావు. కానీ స్త్రీలోకమే గర్వించదగ్గ త్యాగం అమ్మా ఇది. గర్వించదగ్గ త్యాగం. జీవచ్చవాన్ని నాకెందుకమ్మా ఈ పొగట్ట? జయ జయ వదిలే వదిలే. అక్క వదిలేందుకు అలా ఏడుస్తూ వెళుతోంది? ఏం జరిగింది? మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు చెప్పవు? అంతా తర్వాత చెప్తాను. రాధా, ఆనాడు ఎవరో ఒక మగవాడు నీ చేయి తొక్కాడన్నావే, అదే మగవాడు మళ్ళీ నీ చేయి తొక్కితే నువ్వు గుర్తుపట్టగలవా? ఓ తప్పకుండా. సరే. ఎక్కడికి వెళ్ళావు? అలా ఇంచి కదిలావంటే క్లోజ్ చేసేస్తాను. చెప్పు, నా బీరువాల ఉత్తరాలు ఏం చేశావు? చేరవలసిన చోటుకే చేరా. ఎక్కడికి? ఎవరికిచ్చావు? ఒక నిరపరాధిని కాపాడాలని ప్రయత్నిస్తున్న వకీలు శాంతికిచ్చా. ఆ ఉత్తరాలు ఇస్తే నా గొంతు కురిపడుతుందని తెలుసా? బాగా తెలుసు. బాగా తెలిస్తే కట్టుకున్న భర్తను పట్టించావా? భర్త అందరూ భర్తలు కారు. ఒక భర్తకు ఒక భార్య అన్న నీతికి కట్టుబడ్డవాడే భర్త. అయితే నేనెవరిని? నన్నేమంటారు? కాముకుడు, స్త్రీలోనుడు. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న నాకు నువ్వు ఇచ్చే టైటిల్ ఇదా? ఇదేనట్టే? ఇంత ద్రోహం చేస్తావా? చెయ్యకుంటే ఎందరు కన్నెల జీవితాలు నాశనం అవుతాయి, ఇంకా ఎందరు బలవుతారు. స్త్రీ జాతిని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నావన్నమాట. నేను చచ్చిపోతే నువ్వు ముండమోస్తావే. ఆలోచించు. బాగా ఆలోచించా. తెలిసి ఒక నిరపరాధి భార్యను విధవను చేసి నేను సుమంగళిగా ఉండటం కన్నా ఒక హంతకుడి భార్యని విధవలు కావటమే మేలనుకున్నాను. ఏమన్నా, నీకు భర్త కంటే చిన్నాన్న ముఖ్యమయ్యాడా? నేను చచ్చినా పర్వాలేదు, మీ చిన్నాన్న మాత్రం బతికి బయటపడాలి, అంతే కదా? ఇదేం పతివ్రత్యమే? భర్తను చంపి తన బంధువులను కాపాడుకునే పతివ్రతలు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో, మన చరిత్రలో? మీరే చెప్పండి. లేరు. కానీ దీనికంతా చిన్నాన్ననే బంధం కాదు కారణం. ఒక అమాయక ప్రాణాన్ని కాపాడాలి, అది ధర్మం, అది న్యాయం, అంతే. జయ, తనకు మాలిన ధర్మం ఎందుకు చెప్పు? నా మాట వెళ్ళి ఉత్తరాలు పట్టుకొచ్చేసాయి ప్లీజ్. జయ, ఆ ఉత్తరాలు అక్కడ ఉన్నంత మాత్రం నా ప్రాణాలు తీస్తారనుకున్నావా? నన్ను నేను కాపాడుకోవడం నాకు తెలుసు. మీ చిన్నాన్న ఉరికంబం ఎక్కేదాకా నిన్ను ఎక్కడి ఉంచాలో కూడా నాకు తెలుసు. కమాన్, నన్నే పట్టిద్దామనుకున్నావా? నిన్ను ఎవరు కాపాడలేదు. దేవుడు కూడా జాగ్రత్త. హలో, చేయి తప్పకుండా పారిపోతావా? తోలుతీ. ఏమి టేస్ట్, గుడ్డి టేస్ట్. అయినా నాకేం భయం? ఇదే కాదు. గుడ్డి మోహం. రాధా, రాధా. తెల్లవారింది. తల్లి, ఇంకా
కాసేపట్లో ఒక నిరపరాధిని ఉరితీస్తారు. అన్యాయం చేస్తుంది. తల్లి, నువ్వు శక్తి స్వరూపిణి అంటారే, సర్వాంతర్యామి అంటారే, నువ్వెందుకు ఊరుకున్నావు? ఎందుకే అన్యాయం నాపో? నిన్ను మానవులు ఈ ఆలయంలో బంధించారా? చెప్పు తల్లి, చెప్పు. నిజాన్ని చాటు, ధర్మాన్ని నిలబెట్టు, నాకు దారి చూపించు. దేవి, దేవి! కత్తి, నెత్తురు బట్టలు వారివి, ఇవి వారివి. తల్లి, నువ్వున్నావమ్మా, నువ్వున్నావు.